పడాల ప్రవీణ్ కుమార్ అన్నది నిజంగా ఇది తీరని లోటు. ఎందుకనంటే ఒక క్రిస్టియానిటీలో ఒక మంచి పట్టుదలతో ఒక మంచి ఏదైనా సరే డెబిట్లు పెట్టినా కూడా ఎప్పుడు కూడా ఈ పడాల ప్రవీణ్ కుమార్ అన్న ఎప్పుడు కూడా వెనకాడని మనిషి. ఎందుకంటే క్రిస్టియానిటీకి ఒక బలం. ఈ మనిషిని ఏదైనా చేస్తే ఈ క్రిస్టియానిటీ భయపడుతుంది అని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని ఎలా అంటే దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు, కానీ ఇది యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే ముఖం మీద అంత గాయాలు. యాక్సిడెంట్ అయితే బండి ఎక్కడో ఉండాలి, మనిషి ఎక్కడో ఉండాలి. కానీ అట్లా కాకుండా యాక్సిడెంట్ అయితే ఎక్కడైనా మనిషి మీద బండి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే అంత జరిగినా కూడా దాన్ని ఇంకా ఆ విధంగా చిత్రాలు చూసినాక కూడా దాన్ని ఇంకా వీళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు. కాబట్టి దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. కంపల్సరీ దీన్ని దర్యాప్తు చేసి నిజాలు బయటికి తీసుకురావాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ ప్రవీణ్ పగడాలన్న ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ఇట్లా మత ప్రచారం అని ఎక్కడ కూడా చేయలేదు. ఫస్ట్ వాళ్ళు రెచ్చగొడితేనే తప్పితే ఈ ప్రవీణ్ అన్న ఎక్కడ పోయి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన రెచ్చగొట్టే మాటలు ఈయననేగా ఈ పాస్టరే కాదు ఏ పాస్టర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టడం అనే మాటలు ఎవరు కూడా మాట్లాడారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ రెచ్చగొట్టి వీళ్ళు మాట్లాడిపిస్తారు. కాబట్టి వాళ్ళే రెచ్చగొట్టేది, మళ్ళీ తర్వాత క్రిస్టియన్స్ మతం మారుస్తారని మళ్ళీ పైగా మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి చిల్లర వేసాలు మానుకొని మంచిగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు అనేది మీ దేవుడు మీకెంత గొప్ప, మా దేవుడు మాకంతే గొప్ప. కాబట్టి ప్రవీణ్ అన్న ఎప్పుడు కూడా ఒకరి మీద విమర్శలు చేయలేదు. అతను మంచి వ్యక్తి. ఇలా జరగడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా కొంచెం బాధాకరంగా, దేశవ్యాప్తంగా బాధాకరంగా ఉంది. కాబట్టి దేవుడు కంపల్సరీ ఈ జరిగిన విషయాన్ని మనుషులు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నటికున్నా దీని ఆధారాలు బయటపడతాయని నమ్ముతున్నాము.